జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే మెట్పల్లిలోని గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కొద్ది రోజుల క్రితం అయితే అందులో పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు ఒక బాలిక పైన అసభ్యంగా వ్యవహరించాడు. ఈ క్రమంలో అప్పుడే టీచర్స్ను సస్పెండ్ చేస్తూ అలాగే పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో దానికి బాధ్యులుగా పర్యవేక్షించాల్సిన అధికారులు సంబంధిత సిబ్బంది పట్టించుకోలేదంటూ ప్రిన్సిపల్తో సహా మిగతా వారిని సస్పెండ్ చేశారు. అయితే పూర్తి స్థాయి విచారణ జరిపినటువంటి అధికారులు జిల్లా కలెక్టర్ ఇవాళ మరొక నలుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగిని కూడా విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించారు. ఈ క్రమంలో అంటూ వారిని సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తంగా ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇటువంటి ఘటనలపైన ఉపేక్షించేది లేదనేటువంటి హెచ్చరిక అయితే జారీ అయింది. మరొక వార్త, కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. ఇవాళ మంగళవారం కావడం అలాగే ఇటు స్కూళ్ళు కూడా ప్రారంభం కానుండడంతో పెద్ద సంఖ్యలో కూడా దైవ దర్శనానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే హాజరవుతున్నారు. ఈ క్రమంలో కొండగట్టు పరిసరాలు కొండగట్టు ప్రాంతమంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ క్రమంలో దైవ దర్శనానికి దాదాపు 2 నుంచి 3 గంటల సమయం అయితే పట్టింది. మొత్తానికైతే అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇంకా భక్తులైతే పెద్ద సంఖ్యలో ఇవాళ రేపు కూడా తరలి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే టీ న్యూస్లో వరుసగా ప్రసారమైనటువంటి కథనాలతో వర్ధనపేట మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నటువంటి నీటి సమస్య తీరింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి పాడైపోయినటువంటి బోర్ను రిపేర్ చేయించారు. నిన్నటి నుంచి కూడా వరుసగా టీ న్యూస్లో కథనాలు ప్రసారం కావడంతో నిన్న తాత్కాలికంగా అక్కడికి వాటర్ ట్యాంకర్లు పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజల నీటి కోస తీర్చారు. ఆ తర్వాత ఇవాళ పూర్తిగా బోర్ సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి నీళ్ళు అందించారు. ఈ క్రమంలోనే టీ న్యూస్ ప్రసారం చేసినటువంటి కథనాలతో అధికారులు చెల్లించడం, అధికారులు స్పందించడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా టీ న్యూస్కి ధన్యవాదాలు చెప్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కార్యదర్శులు ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టరేట్లకు సంబంధించినటువంటి జెడ్పీ కార్యాలయం అదేవిధంగా హన్మకొండ కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి తమ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి వినిపిస్తూ ఉంది. తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వాళ్ళు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు తనకు మంజూరు చేయాలన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ ఓ మహిళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుని దగ్గరికి వెళ్ళి కోరడంతో అతను దూషించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గుగ్గిళ్ళ శ్రీదేవి అనే మహిళ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకన్న దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకొని తన పేరును ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టులో యాడ్ చేయాలన్నటువంటి అంశాన్ని కోరగా అతను ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత దూషణ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ మహిళ కన్నీరు పెట్టుకుంటూ ఆమె బాధనంతా వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశంలో అనేక అవకతవకలు ఆరోపణలు ప్రతి గ్రామం నుంచి వెల్లువెత్తుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి గణపురం మండలాల్లో ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్స్లో ఇటీవల దొంగతనాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. దీనిపైన స్పెషల్గా పోలీసులు ఫోకస్ చేసి ఇటీవల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక ముఠా అనుమానాస్పదంగా పట్టుబడిన సందర్భం కనిపిస్తూ ఉంది. వాళ్ళను విచారించిన క్రమంలో ఈ దొంగతనాలన్నీ కూడా ఆ ముఠానే చేసిందని పోలీసులు నిర్ధారించారు. ఈ అంశానికి సంబంధించి డిఎస్పీ సంపత్రావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 7 నిందితులను అరెస్ట్ చేశామని 37 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారం, వెండి ఆభరణాలు, అదేవిధంగా 3 బైకులు, మరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి డిఎస్పీ సంపత్రావు తెలిపారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రాజీ మార్గమే రాజమార్గం అని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ నసీం సుల్తాన్తో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, తర్వాత చాలా రోజులుగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా పరిష్కరించుకునేందుకు ఈ అవకాశం ఉందని చెప్పేసి దీన్ని కక్షిదారులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ నెల 14వ తేదీన కక్షిదారులంతా కూడా నాగర్ కర్నూలు కోర్టు ప్రాంగణంలో జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని సమయము, డబ్బులు వృధా కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ పిలుపునిచ్చారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ సిపిఐ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఆందోళన నిర్వహిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినప్పటికీ ఇచ్చిన ఏ 6 గ్యారెంటీలను ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, కొన్నిటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో పాటు కొన్నిటిని అసలే ప్రారంభించలేదని చెప్పేసి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి నమ్మబలికి ప్రజలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రభుత్వం పైన సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. వృద్ధులకు పెన్షన్లు కావచ్చు, రైతులకు రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అనేక హామీలు ఇచ్చి అన్నింటినీ కూడా ఈరోజు తుంగలో తొక్కారని చెప్పేసి ప్రజల పక్షాన సిపిఐ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా సిపిఐ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు ఏం పని చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఖమ్మం మైనార్టీ విభాగం సంబంధించినటువంటి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది తప్ప ఇప్పటివరకు ఒక్క పని కూడా చేసి పెట్టలేదంటూ ముస్లిం మైనార్టీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇప్పటివరకు 18 నెలలు అవుతుంది, ఒక్కరికి కూడా పదవి రాలేదని, ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తుందంటూ బీఆర్ఎస్ మైనార్టీ విభాగ నాయకులు మండిపడ్డారు. 18 నెలల కాలంలో ఏ ఒక్క ముస్లిం నాయకుడికి పదవి రాలేదని, 18 నెలల కాలంలో ముస్లింలకు ప్రత్యేకంగా చేపట్టేటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా ఏవి లేవంటూ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో సముచిత స్థానం కల్పించారని, అనేక పదవులను ముస్లింలకు ఇచ్చి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. పండుగలకు తోఫాలతో పాటు ముస్లిం విద్యాలయాలకు అట్లాగే మసీదులకు అభివృద్ధి నిధులు కేటాయించినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుందంటూ మైనార్టీ విభాగ నాయకులు గుర్తు చేశారు. జిల్లాలో 3 మంత్రుల నుండి కూడా మైనార్టీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జిల్లా మైనారిటీకి సంబంధించినటువంటి ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో షాదీఖానాను మొదలుపెట్టినప్పటికీ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని, అందుకే ఆయన నేతృత్వంలో ఇప్పటివరకు ముస్లింలకు పదవులు రావడం లేదంటూ కూడా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగ నేతలు మండిపడ్డారు. మైనార్టీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులు ఇకనైనా బయటికి రావాలని, ఆత్మాభిమానాన్ని చంపుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం విభాగానికి సంబంధించిన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మక్బుల్తో పాటు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్ కూడా పాల్గొన్నారు. మావోయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి బంద్ పిలుపు ములుగు జిల్లాలో స్వల్పంగా కనిపించింది. అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రం హైటెన్షన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కుంటాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో కుంటాలో 2 రోజులుగా బంద్ కొనసాగుతుంది. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా దాదాపు హైటెన్షన్ వాతావరణం నిలబడ్డాయి. నారాయణపూర్, సుకమా, బిజాపూర్, దంతెవాడ జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేటువంటి ప్రయత్నం చేశారు. గత నెల 21వ తేదీన మావోయిస్ట్
మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు నిరసనగా ఆపరేషన్ కగార్ను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ 28వ తేదీన అభయ్ పేరుతో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఇవాళ భారత్ బంద్ చేపట్టినటువంటి నేపథ్యంలో ములుగు జిల్లాలో మాత్రం స్పష్టమైనటువంటి బంద్ ప్రభావం కనిపించింది. ములుగు జిల్లాలో 2 మండలాలు అయితే వాజాడు వెంకటాపురంలోనే అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు, ఇతర పెట్రోల్ బంకులు, కిరాణా సరుకులకు సంబంధించినటువంటి దుకాణాలన్నీ కూడా మూతపడ్డాయి. ఆ పరిసర ప్రాంతంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏబీవీలో కావచ్చు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు పరిసర గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆందోళన మధ్య బంద్ని పాటించినటువంటి పరిస్థితి. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు కూడా పూర్తి స్థాయిలో కుమ్మంగా ఆపరేషన్ చేపట్టాయి. భద్రాచలం నుంచి ములుగు జిల్లాలో ఉన్నటువంటి వాజాడు వెంకటాపురానికి వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సులను కూడా రద్దు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు డామినేషన్తో పాటు కల్వర్ట్ చెక్కింగ్లు, అట్లాగే అనుమానిత వాహనాల తనిఖీలు కొనసాగించారు. ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ నిర్వహించి ఎలాంటి విఘాతం కలగకుండా చూస్తున్నారు. అయితే భారత్ బంద్ ప్రభావం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఒక ములుగు జిల్లాలో ఉన్నటువంటి 2-3 మండలాల్లో, అట్లాగే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సుక్మా ప్రాంతంలో కొంత బంద్ ప్రభావం కనిపించింది తప్ప మిగతా ఎక్కడ కూడా మావోయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి బంద్ ప్రభావం కనిపించలేదు. కానీ ఒక హైటెన్షన్ వాతావరణం మధ్య మాత్రం ఈ బంద్ కొనసాగిందని చెప్పుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మా భూములు మాకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు చేపట్టినటువంటి ధర్నా 2వ రోజు ఉద్రిక్తతకు దారితీసింది. రామన్నపేటకు చెందినటువంటి గ్రామస్తులంతా కూడా, రామన్నగూడానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా సర్వే నెంబర్ 30, 36, 39లో ఉన్నటువంటి భూములను తమకే కేటాయించాలని, ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా చేస్తున్నటువంటి దీక్షకు అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆదివాసీలు పిల్లా పాపలతో సహా ఖమ్మం రాజమండ్రి ప్రధాన రహదారిపైన బైఠాయించారు. దీంతో అటువైపు ఇటువైపు 2 వైపులా రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ల కొద్ది వాహనాలు ట్రాఫిక్ జామ్ జరిగింది. దీంతో రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ ఆదివాసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సావోరేవో తేల్చుకుంటాం, గత 2 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా అధికారులు స్పందించలేదు. హైకోర్టు తమకు ఆదేశాలు ఇచ్చిందని 30, 36, 39 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ముమ్మాటికి ఆదివాసీ గిరిజనులకు చెందుతుందని కోర్టు తీర్పిచ్చినప్పటికీ అధికారులు తమకు భూములు కేటాయించడం లేదంటూ నినాదాలు చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దగ్గర తేల్చుకుంటామని లేచి అక్కడి నుంచి అశ్వరావుపేట నుంచి కాలినడకన కొత్తగూడెంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయానికి బయలుదేరారు. రేపు ఉదయం వరకు కొత్తగూడెం కలెక్టరేట్ చేరుకొని కలెక్టర్ దగ్గరే చావోరేవో తేల్చుకుంటాం తప్ప భూములు అయితే వదులుకునే ప్రసక్తి లేదంటూ ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఈ సమస్య పెండింగ్లో ఉంది. ఒక పక్క ఫారెస్ట్ భూములంటూ ఫారెస్ట్ అధికారులు క్లెయిమ్ చేస్తుండగా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. తక్షణమే రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి తమ భూములు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వెల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అట్లాగే ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస్ శ్రీనివాస్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం గజ్వెల్ శాసనసభ్యులు కేసీఆర్పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అసంబద్ధమైనవని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రపంచంలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని సంస్థలు కూడా కొనియాడినటువంటి సందర్భం ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలో 45 లక్షల ఆయకట్టుకు వ్యవసాయానికి నీళ్ళందినటువంటి ఒక చరిత్ర ఉందని, గత 5-6 సంవత్సరాల్లో ఇది రుజువైందని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చయినటువంటి 84,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడ కూడా చిన్న అవినీతి కానీ అక్రమం కానీ జరగలేదని, కేవలం మేడిగడ్డ వద్ద జరిగినటువంటి 2 పిల్లల వద్ద జరిగినటువంటి కుంగుబాటుని ఆధారంగా చేసుకుని దానిపై అవినీతి ఆరోపణలు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి అక్రమాలకు నిదర్శనమని, అవివేకమైనటువంటి చర్యకు నిదర్శనమని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసిందని, అందులో భాగంగానే కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. హరీష్ రావుపై కూడా ఇట్లాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదని, ఈ నోటీసుల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యం ఉంటే ఇలాంటి చర్యలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.
ఇక సిద్దిపేటలో కృష్ణ యాదవ్ సంఘంలో యాదవ్ సంఘానికి సంబంధించిన నాయకులు పోచబోయిన శ్రీహరి నేతృత్వంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీన సిద్దిపేటలో యాదవ విద్యార్థులకు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నట్టుగా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో ఇటీవల జరిగినటువంటి పరీక్షల్లో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు సర్టిఫికెట్లు అందజేస్తామని, ఈ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై వాళ్లకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. యాదవ సామాజిక వర్గంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని తాము చేపడుతున్నామని, ముఖ్యంగా యాదవుల్లో ఉండే ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించాలనే లక్ష్యంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా పోచబోయిన శ్రీహరి యాదవ్ చెప్పడం జరిగింది. ఇక దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతుల్ని ఆయన పరిశీలించారు. అక్కడ డాక్టర్లతో ఆయన మాట్లాడారు. అక్కడికి వచ్చేటువంటి రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన సౌకర్యాలు అందించేయాలని, వాళ్ళకు సరైనటువంటి సేవలు అందజేయాలని చెప్పి డాక్టర్లు ఈ సందర్భంగా సూచించారు. అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా కూడా తక్షణమే తమకు సమాచారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా మనోజ్ చౌదరి డాక్టర్లకు సూచించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంట మండలంలోని మనోహరాబాద్ ప్రాంతంలో అట్లాగే వివిధ ప్రాంతాల్లో ప్రజల్ని మోసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఒక జంటని పోలీసులు అరెస్ట్ చేశారు. కొప్పులపల్లి గ్రామానికి సంబంధించిన పెంటయ్య అనే వ్యక్తి వరలక్ష్మి అనే మరో మహిళతో కలిసి పలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఇటీవల ఒక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక మహిళను తమ వాహనంపై ఎక్కించుకొని వాళ్ళు వెళ్ళే చోట దించుతామని చెప్పి తీసుకువెళ్ళి మధ్యలో ఆపి ఆమె పై ఉన్నటువంటి బంగారాన్ని, వెండి నగల్ని కూడా వాళ్ళు ఎత్తుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో వృద్ధ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు వివిధ ప్రాంతాల్లో ఆ వాహనం తిరిగిన ప్రాంతాన్ని వాళ్ళు చేసి ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా సంబంధించిన ఈయనే వరలక్ష్మి అనే మరో మహిళతో కలిసి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా చేగుంట పోలీసులు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు సరే, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా 123వ రోజు కూడా ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా దీక్షను కొనసాగించారు. డంప్ యార్డుని ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళ సందర్భంగా కోరడం జరిగింది. కంది ఐఐటిలో ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించారు. ఐఐటిలో జరిగినటువంటి యువ శాస్త్రవేత్తల సమ్మేళనానికి ఆయన ఈ సందర్భంగా హాజరు కావడం జరిగింది. ఐఐటికి సంబంధించిన శాస్త్రజ్ఞులు తయారు చేసినటువంటి అనేక సైన్స్కు సంబంధించిన పరికరాలని ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విద్యార్థులు చూపిస్తున్నటువంటి ప్రతిభని ఈ సందర్భంగా ఆయన కొనియాడడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లాంటి విద్యార్థులు దేశానికి అవసరమని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక నారాయణఖేడ్కు సంబంధించిన సుమారు 15 మంది విద్యార్థినులు అటు అయోధ్యలో అట్లాగే కాశీలో తమ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి నృత్య ప్రదర్శన కార్యక్రమంలో ఇక్కడి నుంచి వెళ్ళి ప్రదర్శన ఇచ్చి వాళ్ళు ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఒక సంస్థలో నాట్యం నేర్చుకుంటున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఒక సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రదర్శనలో ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ప్రదర్శించడం పట్ల నారాయణఖేడ్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అట్లాగే నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డితో పాటు పలువురు విద్యార్థులని అభినందించడం జరిగింది. భవిష్యత్తులో ఈ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళ సందర్భంగా చెప్పడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. జిల్లా కేంద్రంలో ఇథనాల్ పరిశ్రమ రద్దు కోసం చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పెద్దదన్వాడ గ్రామాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని, లేని పక్షంలో చెలో పెద్దదన్వాడను అఖిలపక్షం ఆధ్వర్యంలో పిలుపునిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి రైతులందరినీ విడుదల చేయాలని, రాజోలి ఎస్ఐపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు,
పరిశ్రమ ప్రభావిత ప్రాంత రైతులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 17,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 8.7 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలుగా ఉంది. నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు ఎత్తిపోతల కొనసాగుతుంది. 4 విద్యుత్ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతులను నిండా మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జోగు రామన్న ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఆ హామీలలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఇప్పటికే రైతు భరోసా రావడం లేదని, అలాగే రైతు బీమా రావడం లేదని, రైతులకు సన్నబియ్యం పండించిన రైతుల క్వింటాలకు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా బోనస్ ఇవ్వలేదని, కనీసం రైతు బీమా పథకానికి సంబంధించి ప్రీమియం కూడా చెల్లించకపోవడం పట్ల చనిపోయిన రైతు కుటుంబాలు ఎంతో నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్న పంటకు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో ఇంతవరకు కూడా జమ కాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతు బీమాకు సంబంధించిన ప్రీమియంను వెంటనే చెల్లించాలని, అలాగే సన్నబియ్యం పండించిన రైతులకు ధాన్యానికి 500 రూపాయలు బోనస్ చెల్లించాలని, జొన్న పంటకు సంబంధించిన బకాయిలను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు.